జగన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు అరాచక శక్తులకు నిలయంగా మారాయా? జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు గుదిబండగా మారిందా? గుంటూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన జగనన్న కాలనీలపై సిటీ లైట్స్ ప్రత్యేక కథనం. జగన్ రెడ్డి తన హయాంలో ఎన్నో ఆర్భాటపు ప్రచారాలు చేసుకున్న వాటిల్లో జగనన్న కాలనీలు ప్రధానమైనది. జగనన్న కాలనీల ఏర్పాటు సమయంలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకు పనికిరాని స్థలాలను కోట్లు పెట్టి వెచ్చించి నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ రెడ్డి ఇళ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదలా ఉంటే జగనన్న కాలనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరు జిల్లాలోని చాలా చోట్ల జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటిలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారు. దీంతో మధ్యలో ఆగిపోయిన ఇళ్లు బూత్ బంగ్లాల్లా మారిపోయాయి. జగనన్న కాలనీలు అన్ని పిచ్చి చెట్లతో అడవులను తలపిస్తోంది. ఈ జగనన్న కాలనీలు ప్రస్తుతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. రాత్రింబవళ్లు జులాయిలు ఈ కాలనీలకు చేరి మద్యం, గంజాయి సేవించి పలు చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగనన్న కాలనీలలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆ కాలనీలలో విద్యుత్ తీగలను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎత్తికెళ్లిన ఘటనలు ఉన్నాయి. అదలా ఉంటే ఇల్లు పొందిన లబ్ధిదారులు కూడా తమ ఇల్లు చూసుకునే ధైర్యం చేయలేని దుస్థితి ఏర్పడింది. గంజాయి బ్యాచ్, రౌడీ మూకలు అక్కడే తిష్టవేసి ఉండడంతో ఎవరూ వెళ్లలేని పరిస్థితి దాపురించింది. కాలనీ వైపుగా పొలాలకు వెళ్లాలన్నా మహిళలు కూడా భయపడే పరిస్థితులున్నాయి. ఎందుకు భయం అంటే చెట్టు తాగుబోతాడు రెయిన్బోగులు ఉంటున్నారు. మేము వచ్చేపోయేదావరో బాగా మరి చెట్లు ఉంటున్నాయి. రావాలంటే మాకు భయంగా ఉంటుంది. మగవాళ్ళం కాదుగా, ఆడవాళ్ళంగా. వాళ్ళు మగవాళ్ళు, మేము ఆడవాళ్ళమే. ప్రజలు రావాల్సింది రోడ్డుని బారికి మేము ఎప్పుడు రావాలంటే మాకు భయం పడుతుంది. చెట్ల గురించి చెట్లు బాగా చేయాలా. వీటి పొలాలు వస్తుంటే మాకు భయం పడుతుంది. పాములు చెట్లని శుభ్రం చేపియండి. మాకు తాగుమోతోళ్ళు అంటున్నారని భయం పడుతుంది. మేము లేచిన కానీ చీటే పనులు చేసుకునేది మాకు భయం పడుతుంది. మధ్యాహ్నం తప్పుడు రావాలన్నా కూడా సాయంత్రం 6-7 దాకా ఉంటాం మేము. మాకు భయం పడుతుందండి. బాగు చేపియండి శుభ్రంగా. పొలాన్ని రావాలంటే భయంగా ఉంటుంది. తాగుబోతులు అంటున్నారు రోడ్డు మీద. కత్తే న్యాయం చేయండి మాకు. మేము 7 దాకా ఉంటాం పొలాల మీద. కత్తే చెట్లు పాడు శుభ్రంగా చేయండి. పురుగు బొట్లు ఉంటాయండి. మరి దావలో మరి మేము చీకటిపడి వెళ్తాము. మరోవైపు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగంపై కూడా జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల అవినీతి కోసమే జగనన్న ఇళ్ల పథకం ప్రారంభించారని ఆరోపించారు. పేద ప్రజలకు జగన్ రెడ్డి అన్యాయం చేశాడని, అందుకే జగన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం చేశారని జిల్లావాసులు ఎద్దేవా చేస్తున్నారు. జగనన్న కాలనీలలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అతని నాయకులకు, అతని కార్యకర్తలకు అశ్లీల మరియు అసాంఘిక కార్యక్రమాలు జరపడానికి ప్లాట్ఫామ్లా రెడీ చేశారు. మీరు మా వెనకున్న ప్లాట్ని చూడొచ్చు. ఎప్పుడు 2021లో మేము ఇల్లు కడతామని చెప్పి ఆ టైంలో ఉన్న మంత్రిత్వ శాఖలందరూ వచ్చి ఇక్కడ దీన్ని శంకుస్థాపన రాయి పాతి వెళ్ళారండి. ఇప్పటి వరకు పునాది రాయి వేసింది తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు కనిపించడం లేదు. మీరు చూడొచ్చు. దీనివల్ల మంచిగా పండే పంట భూములను తీసుకొని రైతులకు అన్యాయం చేసి ఏదో కడతానని చెప్పి అదే ఏమంటారు అది గ్రాఫిక్ చూపించాడు. గ్రాఫిక్ చూపించి జనాల పొలాలు స్థలాలు తీసుకొని చూడండి దీని పరిస్థితి ఏ విధంగా చేశాడు. ప్రభుత్వ అరాచక పాలన నిదర్శనం ఈ జగనన్న కాలనీలు. దళితులకు మేనమామను అని చెప్పి దళితుల ఓట్లతో అధికారం పొంది దళితుల మారణ హోమంతో 5 ఏళ్లు రాజకీయం చేసిన జగన్ రెడ్డి దళితులకు సెంటు భూమి పట్టా పేరుతో జరిగిన అన్యాయానికి నిదర్శనమే ఈ జగనన్న కాలనీలు. 323 ఎకరాల భూమిని ఎకరం 45 లక్షల ధర వెచ్చించి తీసుకొని దానిని ఏ పేదవాడికి దక్కకుండా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ఒక జగన్ రెడ్డికే చెల్లు. జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.